డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రమ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితుడు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, ప్రతి మాసంలోనూ సంకటహర చతుర్థి వస్తూ ఉంటుంది. దాని గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాము. సంకటహర చతుర్థి ఎందుకు చేసుకోవాలి, దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి, ఒకసారి తెలియచేయండి. తప్పకుండా అమ్మా. గత కొన్ని సంవత్సరాలుగా సంకష్టహర చతుర్థి అంటే రకరకాలుగా చెబుతూనే ఉన్నారు, రకరకాలుగా వింటూనే ఉన్నారు, రకరకాలుగా చేస్తూనే ఉన్నారు. ఏ ఒక్కళ్ళకు కూడా ఇన్ని రకాలుగా ఎందుకు చెబుతున్నారు, దీని ఆంతర్యం ఏమిటి అని తెలుసుకోవాలనే ఆలోచన ఏ ఒక్కరికి రాలేదు. ఇప్పుడు మీరు అడిగారు, దాని యొక్క అంతరార్థం చెప్పినంత మాత్రాన తెలుసుకునే జ్ఞానం వీళ్ళకు ఉంటుందని నేను అనుకోను. ఎందువల్లనంటే మంచి ఇలా చేయండి నాయన మీరు బాగుపడతారంటే అది మనం చెయ్యం. సంబంధం లేనివేవో చెప్పేస్తుంటే వాటిలన్నింటినీ వెంటబడి పరిగెడుతుంటాం. మన తత్వాలు అవి సరే, మన తత్వాలు ఎప్పుడు మార్చలేం, కానీ చెప్పడం మన ధర్మం, చేసేంతవరకు వెంటబడడం కూడా మన ధర్మమే. కాబట్టి చెప్తున్నానమ్మా, సంకష్టహర చతుర్థి అందులోనే ఉంది కష్టము అనేటువంటిది. హరం అనేటువంటి ఏదైతే కనుక ఆటంకాలు కావచ్చు, కష్టములు కావచ్చు, అవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా కూడా హరించుకుపోయేటువంటి చతుర్థి. సంకష్ట అంటే ఎలాంటి కష్టములు కూడా ధరికి రానియకుండా చేసేటువంటిది కూడా ఒకటి చవితి. చవితి చతుర్థి రెండు ఒకటే చవితి. ఆ చవితి అనగా 4 ధర్మ అర్థ కామ్య మోక్షాలకి ప్రతీక. 2 ఆ రోజునాడు గణపతికి మనం ఆరాధన చేస్తూ ఉంటాం. అంటే గణపతికి ఆరాధన చేసే విధంలో మనం అనేక రకాలుగా ఇది పెట్టండి, అది పెట్టండి, ఇది చేయండి, అది చేయండి అని చేస్తూ ఉంటాం. స్వతసిద్ధంగా విఘ్నేశ్వరుడికి మనం ఏమి చేస్తున్నాము, ఏమి చెప్పబడి ఉన్నది అనేటువంటిది ఆ వినాయక చవితి వ్రతకల్పంలో చెప్పబడి ఉన్నది. ఆ వినాయక చవితి వ్రతకల్పము అనేటువంటిది ఒక్కసారి మనం ఆద్యంతాలు కనుక పరిశీలించినట్లయితే ఆ సంకష్టహర చతుర్థి రోజు నాడు ఈ 2 పనులు మనం చేసినట్లయితే కష్టాలు కంప్లీట్గా మన జోలికి రావు, మన దారి వదిలి వెళ్ళిపోతాయి అనేటువంటిది అందులో తెలుస్తుంది. కానీ కుడుములు నివేదన పెట్టండి, కొబ్బరికాయలు కొట్టండి, బెల్లం పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి, నా బొంద పెట్టండి, పోలి పెట్టండి అంటే పెడతారు. కానీ అంటే అంటున్నాను కాదమ్మా, ఎందువల్లంటే వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాం మనం. దారిద్ర్య రేఖకి దగ్గరలో, యోగానికి అదృష్టానికి చాలా దూరంలో మన జీవితం మొత్తం అలానే గడుస్తుంది. ఎందువల్ల గడుస్తుంది అంటే అదృష్టం ఒక్కసారి తలుపుకి వెళ్ళిపోతుంది, కానీ దురదృష్టం మనం తీసే వరకు కొడుతూనే ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఒకసారి తలుపు కొడితే రెండోసారి కొడితే చూద్దాంలేని వదిలేస్తాం. ఈ కొట్టే వెళ్ళిపోయింది ఇవిడ, ఇక దరిద్రదేవి వచ్చేసింది, ఆవిడ కుడుతూనే ఉంటుంది. మనం తలుపు తీస్తే ఏం కనిపించదు, దరిద్రదేవి ఇంట్లోకి వచ్చేస్తుంది. వెంటనే శుభ్రంగా తలుపేసుకుని గడి కూడా పెడతాం, మళ్ళీ తలుపు కొడితే ఎవరైనా తీయకుండా ఉంటామని చెప్పి. ఇక్కడ ఎంతటి అజ్ఞానంలో మనం ఉంటున్నామనంటే గణపతికి ఇష్టమైంది ఏమిటి, గణపతి ఆరాధించేది ఏమిటి అనేటువంటిది మన సంకష్టహర చతుర్థి. అంటే గణపతికి కూడా కష్టాలని నివారణ చేసింది ఒకటి ఉంది, అది ఏమిటి అనేటువంటిది ఇందులో చెప్పబడింది. గణపతికి వచ్చిన కష్టం ఏంటండి తెలుసుకోవాలి ముందు. అంటే ఒకదానికి ఒకటి లింక్ అండి. గణపతికి వచ్చిన కష్టం ఏంటి, విఘ్నాధిపతి కావాలిగా. మరి అధిపతి కావాలంటే వాళ్ళిద్దరికీ కుమారస్వామికి అన్ను గణపతికి సుబ్రహ్మణ్యుడు పోటీ పెట్టారుగా. పోటీ పెడితే సుబ్బయ్య ఏం చేశాడు, నెమలెక్కి పడుతుడికి వెళ్ళిపోయాడు. కానీ ఈయనకుందేంటి ఇంత ఎలుక, మరి ఈ ఎలుక మీద ఆయన ఎక్కితే ఎలా వెళ్తుంది, అది ఎక్కడ పరిగెడుతుంది అంటే అప్పుడు తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేయి, భూ ప్రదక్షిణం చేసిన ఫలితం వస్తుంది, కష్టాలన్నీ హరించుకుపోతాయి. ఇప్పుడు కష్టం పెద్ద కష్టం కదండి ఇది అన్నిట్లకన్నా. ఎవరైతే మొత్తం అన్ని పుణ్యనదులు అన్ని క్షేత్రాలు దర్శనం చేసుకొని వస్తారో వారికి ఆధిపత్యం ఇచ్చారన్నారు. మరి ఈయనకి అది ఎంత పెద్ద కష్టం, ఆయనకి నెమలుంది వెళ్ళిపోతున్నాడు, ఈయనకుంది ఇంత ఎలుక, 8 ఆయన కూర్చుంటే ఆ ఎలుక ఎక్కడ కదులుతుంది, మరి ఎంత పెద్ద కష్టం అది. మరి తల్లిదండ్రులు చుట్టూతో ప్రదక్షిణ చేయమన్నారు, మరి తల్లిదండ్రులు చుట్టూతో ప్రదక్షిణాలు చేశారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఈయన కనిపిస్తూనే ఉన్నాడు. మరి అంటే ఆయనకి కూడా వచ్చినటువంటి కష్టాన్ని ఏ రకంగా నిర్వీర్యం చేసుకోగలిగారు అనేటువంటిది సంకష్టహర చతుర్థికి మూలంగా మనం తీసుకోవాలి. కనుక సంకష్టహర చతుర్థి రోజు నాడు పసుపు గణపతిని చేసుకొని ఆయనకి నమస్కారం చేసుకొని, తల్లిదండ్రులు ఉన్నారు ఇంట్లో, చక్కగా వారికి పాద పూజ చేసుకొని వారికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత అంటే గణపతిని తయారు చేసి అక్కడ పెట్టుకొని తల్లిదండ్రులకి పాదాలు కడిగి
నమస్కారం చేసుకొని ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేసుకో. ఆ తర్వాత వచ్చి ఇక్కడ కూర్చొని గరిక దొరుకుతుంది మనకు. ఆ గరికెతో చక్కగా గణపతికి ఆరాధన చేసుకోండి. ఆరాధన చేసుకొని ఆ బెల్లం ముక్క అది నివేదన పెట్టుకోండి చక్కగా. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే గణపతి యొక్క చక్కటి అనుగ్రహం కలుగుతుంది. గణపతి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? ఆ గణపతి చేసింది ఏంటి? ఆయనకి అంత కష్టం వచ్చింది. అంత కష్టం అనేటువంటిది ఆ గణపతి వచ్చినప్పుడు ఆ గణపతి ఏం చేశాడు? ఆయన తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. కాబట్టి మనం చేయవలసింది సంకష్టహర చతుర్థి అన్నారు. ధర్మ అర్థ కామ్య మోక్షాలు. ఈ 4 దేనికోసం ఉంటాయమ్మా? వివాహం చేసుకున్నప్పుడు ధర్మార్థ కామ్య మోక్షం చ విందతి అంటారుగా. అంటే వివాహం చేసుకున్న తర్వాత ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ త్వయా ఏష అని అంటుంటారు కదా. ఎందుకంటారు ఈ 4? పిచ్చెక్క, ఎవరికి మతి లేక. ధర్మ సంతానం, ధర్మ ప్రజా సంపత్తిర్థకు స్త్రియముద్వే ధర్మ సంతానం కావాలి. ధర్మేచ అర్థము అనగా అనేక రకములైనటువంటి ద్రవ్యాలు మనం తీసుకోవడానికి సంపాదించేటువంటి సంపాదన, డబ్బు, సంపద. కామ్యము అనగా కోరికలు. మన దరిద్రమైన బుద్ధికి కామ్యము అనగానే ఒకటే తెలుస్తుంది. కామ్యం అంటే ఒకటికి ఫోన్ కొనుక్కోవాలనిపిస్తుంది, ఒకటికి 1,50,000 పెట్టి ఫోన్ కొనుక్కోవాలనిపిస్తుంది, తృప్తి తీర్చావదు. ఆ 1,50,000 ఫోన్ని వారం రోజులు అమ్మేసి కొత్త ఫోన్కి వెళ్తాడు. ఇంకొకటి కొత్తగా అనుకుంటున్నాడు. కామ్యం అనేటువంటి కోరికలు అవి ఎప్పటికీ చావు, పెరుగుతూ ఉంటాయి. ఆ కోరికల్ని నెరవేర్చుకోవడంలో ఒక విధానం. దానికి డబ్బు కావాలిగా. మళ్ళీ ధర్మేచ అర్థేచ కామేచ. ఈ కామం అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే కేవలము కూడా ఒక వస్తువు మీద ఉండదు. అనేక రకములుగా ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, బండి కొనుక్కోవాలి, అనేక రకాలుగా ఉంటాయి. ఇవన్నీ తీర్చుకోవటం. మోక్షేచ ఇవన్నీ అయిపోయినాయి. చివరికి ఏంటంటే జీవితం చివరికి వచ్చేసింది. నేను చేసిన పాపాలుంటే అన్నిటిని కూడా నిర్వీర్యం చేసి నాకు మోక్షాన్ని ఇవ్వు తండ్రి అని. ఈ 4 ప్రతీక. ఈ 4 ఎక్కడి నుంచి వస్తున్నాయంటే తల్లిదండ్రుల నుంచే వస్తున్నాయి. అంటే ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రులు. ఈ శరీరం రాబట్టే కదా మనం ఆ శరీరానికి చదువు చెప్పగలిగాం. ఆ శరీరం సంపాదిస్తుంది. ఆ శరీరం కొన్ని రకాలైన సౌఖ్యాలని కొనుక్కొచ్చుకుంది. తర్వాత మోక్షం పొందుతుంది. ఈ శరీరం వాళ్ళు వద్దంటే ఉపయోగం లేదు కదా. మరి ఈ శరీరం అనేటువంటిది ఇన్ని రకాల సౌఖ్యాలు అనుభవిస్తున్నామంటే పాపం రాకుండా, కష్టం రాకుండా ఉండాలంటే సంకష్టాల చతుర్థి రోజున ఏం చేయాలి? కనీసం ఈ శరీరానికి తల్లిదండ్రులకు నమస్కారం చేయి. ఆ నమస్కారం చేసి గణపతికి ఆరాధన చేసుకో. అంత బెల్లం ముక్కో కొబ్బరి ముక్కో నివేదన పెట్టాను. ఆయన కరెక్ట్ పండు. ఆయనకే కష్టం లేకుండా చేసినటువంటిది ఆయన చేశాడు. ఆయన ఆచరించింది ఆయన అడుగుజాలలో మనం ఆచరిస్తే ఆ కష్టం మన వరకు వస్తుందండి. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏదో సంకష్టహర చతుర్థి అనగానే పొద్దున్నే పూజ చేయండి, ఈ నివేదన పెట్టండి, ఆ పుష్పం పెట్టండి, ఈ ఫలం పెట్టండి కాదు. ఆ సంకష్టహర అంతటి కష్టం ఎవరికి వచ్చింది? తప్పూర్వం మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటాం. 5 కథలు చెప్తాంగా ఒక్కొక్కరికి ఇలా జరిగిందని చెప్పి. అలానే సంకష్టహర కష్టం అనేటువంటిది ఎవరికి ప్రధానంగా ఎక్కువ కష్టం వచ్చింది? ఆ కష్టం వచ్చిన వ్యక్తి ఏం చేశాడు? ఆ విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుడికే కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని అధిగమించడానికి ఏం చేశాడు? తన తల్లిదండ్రి అయిన పార్వతీ పరమేశ్వరుడికి నమస్కారం చేశాడు. ఎందుకు చేశాడు? ఆయన చూసిన దేవుడెవరు? గణపతి చూసిన దేవుడెవరు? తల్లిదండ్రులు. ఇప్పుడు నేను చూసిన ప్రత్యక్షంగా చూసిన దేవతలు ఎవరు? మా తల్లిదండ్రులు. తర్వాత శివుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎవరికైనా ప్రత్యక్ష దేవతలు తల్లిదండ్రులు. వాళ్ళని నేను వదిలేస్తాను, విష్ణుమూర్తిని పట్టుకుంటాను, ఆంజనేయ స్వామిని పట్టుకుంటాను, శివుడి త్రిశూలం పట్టుకుంటాను, సుబ్రహ్మణ్య స్వామి అంకుశం పట్టుకుంటానంటే పైసా ఫలితం లేదు. వినాయకుడు తొండం పట్టుకున్న ఉపయోగం లేదు. కాబట్టి రోజు ఎట్లాగో చేయం. కొన్ని మన వ్యాస పౌర్ణమి ఇలా ఏదైనా వచ్చినప్పుడు సంకష్టహర చతుర్థి ప్రతి నెల వస్తుంది కదా, ఈ పని చేయండి. ప్రతి నెల వస్తుంది. ఆ రోజు నాడు నాకు సెలవు దొరకలేదండి, ఉద్యోగం ఉందండి, భార్య పుట్టినరోజు ఏం చేస్తావు అన్నాను కాదమ్మా. నాకు ఏదైనా ముఖం మీద మాట్లాడటం అలవాటు, మొహమాటంగా ఏంటి ఉపయోగం? నీకు విషయం తెలియాలి. భార్య పుట్టినరోజు అయితే ఏం చేస్తున్నావు? సెలవు పెడుతున్నావు కదా, చచ్చినట్టు పెడతాంగా. పెళ్లి రోజు అయితే సెలవు పెడుతున్నావుగా. కాబట్టి నీ భార్య పుట్టినరోజు నాడు నువ్వు సెలవు పెడుతున్నావు కదా. నువ్వు భార్య నీకు వచ్చిందంటే నీకు ఈ శరీరం ఉండబట్టేగా, ఈ జన్మ ఉండబట్టే. ఈ జన్మ నీకు ఎవరిచ్చారు? తల్లిదండ్రులు. వాళ్ళ కోసం ఆ సంకష్ట చతుర్థి నువ్వు సెలవు పెట్టడం దానికి పొద్దున్నే 6ంటికి లేచి వాళ్ళిద్దరు చుట్టూ నమస్కారం చేసి గణపతికి అంత బెల్లం మొక్క నివేదన పెట్టు, ఆయన సంతోషపడతాడు. ఇది సంకష్టహర చతుర్థి గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే ఏదో యజ్ఞాలు యాగాలు తపాలు చేయక్కర్లేదమ్మా. తపించడం, తపము అంటే తపించడం అంటే నన్ను కన్న తల్లిదండ్రులు వారి పాద పూజ చేసుకునే భాగ్యం నాకు కలగాలి. నేను ఎట్లాగో రోజు చేయట్లా. సంకష్టహర చతుర్థి అంటే చతుర్థి అంటే గణపతికి ఇష్టమైంది.
గణపతికి ఎందుకు చేస్తున్నాము, ఎందుకు చేయాలి? గణపతికే కష్టాన్ని నివారించింది ఏంటి? తల్లిదండ్రుల ప్రదక్షిణం. అటువంటిది మనకు కలగదా ఆ కష్టాలు నివారించుకోవడం? మనకు చేత కదా? అదే ప్రదక్షిణ మనం చేస్తే మనం ఎంత హాయిగా ఉంటాము అనేటువంటి విషయాన్ని గణపతి వారు క్లుప్తంగా తెలియజేశారు. కానీ మనం ఏమంటామంటే సంకష్టహర చతుర్థి, ఈ పండు పెట్టండి, ఈ నివేదన నేను చెప్పినట్టు చెప్పండి, ఈ నివేదన నేను పెట్టినట్టు పెట్టండి, నాలాగా చెయ్యండి, నేను చెప్పినట్టే చేయండి. ఏంటి బొంత చేసేది? ఉన్నది చేస్తే జీవితం బాగుంటుంది. కొత్తవన్నీ చేస్తే ఏం ఉపయోగం లేదు, అన్నీ నిష్ప్రయోజనం. కనుక సంకష్టహర చతుర్థి రోజు నాడు తల్లి తండ్రి చక్కగా పాదాలు కడిగి ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేసుకొని గణపతి దగ్గరికి వచ్చి అంత గరిక తీసుకొని ఆయన మీద పెట్టి ఆవాహన చేసి ఆయనకి నమస్కారం చేసుకున్న తర్వాత ఆ బెల్లం ముక్క స్వామివారికి నివేదన పెట్టి ఆ బెల్లం ముక్క ప్రసాదంగా తీసుకొని ఆ గరికను తీసుకెళ్ళి ఆవు నోట్లో పెట్టండి. చాలు, అక్కడితోటి అలా చేయడం మొదలు పెట్టండి. జీవితంలో అమోఘమైన మార్పులు వస్తాయి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. డిసెంబర్ 18వ తారీఖున సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి అనగానే మనం అందరము కూడా గణపతి ఆరాధన చేస్తూ ఉంటాము. ప్రత్యేకించి ఈ 18న వచ్చే సంకష్టహర చతుర్థికి ఏదైనా విశిష్టత ఉందా? ముఖ్యంగా ఉద్యోగరీత్యా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే కొన్ని పనులు చాలా కాలంగా ఆటంకాలు వచ్చి పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి, రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి, పనులన్నీ అలా నిలిచిపోతూ ఉంటాయి. అటువంటి వారు ఎక్కువగా గణపతి ఆరాధన చేయాలని చెప్పి అంటుంటారు. మరి గణపతి ఆరాధన ప్రత్యేకించి ఈ సంకష్టహర చతుర్థి రోజు ఏ విధంగా చేయాలో ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సంకష్టహర చతుర్థి అంటే ముఖ్యంగా సంకష్టహర చతుర్థి అనగానే గణపతి ఆరాధన గుర్తొస్తుంది. అయితే మనం ఏ పూజ చేసినా కూడా తొలి పూజ గణపతికే చేస్తాము. ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలని చెప్పి చేస్తామని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మరి అయితే ఇప్పుడు చాలా మందికి కొన్ని పనుల్లో ఆటంకాలు వస్తూనే ఉంటాయి, కానీ పని అనేది పూర్తిగా పూర్తవ్వదు. అటువంటి వారు కానీ ఉద్యోగరీత్యా కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు, ఉద్యోగం రావటం ఆలస్యం అవుతుంటుంది. ఇలాంటి వాళ్ళు ప్రత్యేకించి సంకష్టహర చతుర్థికి ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే గణపతి అనుగ్రహం కలుగుతుంది? అదేవిధంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం. అమ్మవారి అనుగ్రహం కలగాలంటే కూడా ఆ రోజు ఏం చేయాలి? మనము ఈ మార్గశిర మాసము ప్రతి కార్తీక మాసంలో వలె కూడా మార్గశిర మాసం కూడా ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి రోజు. ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి డిసెంబర్ 18వ తారీఖు రోజున వస్తుంది. ఇక్కడ చాలా మంది ప్రేక్షకులకి ఏంటంటే చవితి తిథి లేదు కదా, సంకష్టహర చతుర్థి 18 ఎలా 19 చేసుకోవాలి కదా అని అంటుంటారు. తదియత తిథి ఉదయం 10:35 వరకు ఉంది 18వ తారీఖు రోజున. ప్రదోషకాల సమయానికి చతుర్థి తిథి ఉన్నటువంటి రోజున మాత్రమే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకోవాలమ్మా. ఇక ఆ రోజు ఉన్నటువంటి విశిష్టత మనం తెలుసుకున్నట్లయితే, ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రము పుష్యమి నక్షత్రం. అంటే ఉన్నటువంటి శని నక్షత్రాలు 3 నక్షత్రాలు, ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ. ఈ 3 నక్షత్రాలలోకెల్లా పుష్యమి నక్షత్రము చాలా గొప్పదైనటువంటిది. ఎందుకంటే మనఃకారకుడైనటువంటి చంద్రుడు రాశిలో ఉంటుంది ఆ పుష్యమి నక్షత్రం. కాబట్టి పునరుసు నక్షత్రాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. అంటే ఏంటి? గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటుంది. పైగా పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి సంకష్టహర చతుర్థి చాలా అరుదుగా వస్తుందట. ఈ రోజున మహాసంకష్టహర చతుర్థి అనేటువంటి వ్రతాన్ని కూడా చేసుకోవాలి. ఎవరు చేయాలి గురుగారు? ఎవరైనా కానీ, ఎటువంటి వాళ్ళు ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, ధనపరమైనటువంటి సమస్యలు, ఆర్థిక బాధలు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా గత జన్మ కర్మ దోషాలు ఉన్నటువంటి సమయంలో ఈ జన్మ ఎత్తిన తర్వాత ఈ జన్మలో కష్టాలు, నష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి వ్రతాన్ని ఈ రోజున ఆచరించాలి. ముఖ్యంగా మనము ఈ పుష్యమి నక్షత్రానికి 2 కారణాలు ఉన్నాయమ్మా. ఆ పుష్యమి నక్షత్రానికి అధిపతి శని, పుష్యమి నక్షత్రాన్ని పరిపాలించే గ్రహము గురువు. ఇలా 27 నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాలు మాత్రమే 2 గ్రహాలు ఒక నక్షత్రాన్ని పరిపాలిస్తూ ఉంటాయి. అందులో ఈ పుష్యమి నక్షత్రం ఒకటి. మరి ప్రత్యేకించి ఇది పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆచరించాల్సి ఉంటుందా? ఎవరైనా ఆచరించవచ్చు. ఎటువంటి ఎవరైనా అన్ని నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఆచరించవచ్చు. ఇక ముఖ్యంగా కేతు గ్రహం సంబంధించిన విశ్లేషణ ఎందుకు తెలియజేసుకోవాలి?
కేతువుకి అధిష్టాన దేవత వినాయకుడు. ఆహాహా. అంటే ఏంటి అక్కడ మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, అమృతపానం చేసినటువంటి సింహిగా గర్భ సంభూతుడైనటువంటి రాక్షసుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రం వదలగానే ఈ యొక్క తల భాగం అంతా కేతుగ్రహము, మొండె భాగం అంతా కూడాను రాహుగ్రహం. ఓకే. మరి తల భాగము అనేటువంటిది ఇక్కడ చూసుకున్నట్లయితే గణపతికి అధిదేవత, గణపతి అధిష్టాన దేవతగా ఉంటాడు ఈ యొక్క కేతుగ్రహానికి. కాబట్టి కేతుగ్రహం అంటే ఏంటి? రాహు అంటే చెప్పి చేస్తాడు, కేతు అంటే చెప్పకుండా చేస్తాడు. ఈ యొక్క కలియుగంలో రాహుకేతులు మంత్రులు, శని రాజు. కాబట్టి శని నక్షత్రమైనటువంటి శివి నక్షత్రం ఉండడం, రాహుకేతుల్లో మనకు చెప్పకుండా చేసేవాడు కేతువు కాబట్టి అటువంటి కేతుగ్రహానికి అధిదేవత వినాయక స్వామి కావడం, వినాయక స్వామికి సంబంధించినటువంటి వ్రతాలలో సంకష్టహర చతుర్థి పుష్యమి నక్షత్రం కలిసి ఉన్నటువంటి రోజు రావడం చాలా విశేషమని చెప్పవచ్చమ్మా. కాబట్టి కేతు ఇంతకుముందే చెప్పాను, చెప్పకుండా చేస్తాడు అంటే ఏంటిది అర్థము? మనకు జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మంచైనా జరగచ్చు, చెడైనా జరగచ్చు. హరికృష్ణ జాతకమే తెలుసుకుందాం. అతను రామారావు గారి కొడుకు, అతను డ్రైవింగ్ లో పర్ఫెక్ట్ అమ్మా. డ్రైవింగ్ లో అలా ఓకగా డ్రైవింగ్ చేయగలుగుతాడు. కానీ అంతటి వాడికి కూడా అనుకోని సంఘటనలు జరగడం వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అంటే ఇవన్నీ తెలవకుండా జరిగేటివి. మన జీవితంలో ఏవైతే తెలవకుండా జరుగుతాయని మనం అనుకుంటామో, తెలవకుండా జరిగినటువంటి వాటి వల్ల ఇబ్బందులు పడతామో, భవిష్యత్తులో కూడా మనకు ఏమన్నా తెలవకుండా జరుగుతాయని చెప్పి ఆలోచన చేస్తామో, అటువంటి వాళ్ళందరూ ఈ రోజున వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందే ఈ యొక్క చిన్న పరిహారాన్ని కనుక పాటించినట్లయితే తప్పకుండా వాళ్ళకి వినాయకుడి యొక్క అనుగ్రహంతో వాళ్ళ ఆపదలు, కష్టాలు, నష్టాలు అన్నీ తీరిపోతాయి. కొంతమంది ప్రాజెక్టులు చేస్తుంటారు, ఆ ప్రాజెక్టులో కొంత మొదలు పెడతారు, మధ్యలో ఆటంకాలు వస్తుంటాయి, ఎంతవరకు కూడా ఆ ప్రాజెక్టు ముందుకు సాగదు. కొంతమంది ఇల్లు కట్టుకుంటారు, అన్ని పర్మిషన్స్ వస్తాయి, మధ్యలో ఇల్లు కట్టేస్తున్న సమయంలో మధ్యలో ఆగిపోయి మున్సిపాలిటీ పర్మిషన్స్ రావు. కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు దగ్గర దాకా వెళ్తారు, మధ్యలో పోతూ ఉంటుంటారు, అలా విఫలమవుతూ ఉంటుంటారు. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ప్రతి ప్రయత్నంలో విఫలమవుతున్న వారు ఈ రోజున అనగా డిసెంబర్ 18వ తారీఖు రోజున ఎవరైతే వినాయక సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకందరికీ కూడా తప్పకుండా వినాయకుడి యొక్క అనుగ్రహం వలన వాళ్ళకి మంచి చేకూరుతుంది. గురుగారు, సంకష్టహర చతుర్థి పూజా విధానం అనేది ఆ ఒక్కరోజు ఆచరించి అంటే ఊరుకునేదా, లేదంటే కొంతమంది చెప్తారు కొన్ని సంవత్సరాల పాటు చేస్తూనే ఉండాలి సంకష్టహర చతుర్థి, కొన్ని నెలల పాటు అని, అలా చేయాలా? దీనికి నియమం అంటూ ఉన్నదమ్మా. జీవితాంతము పాటించే పద్ధతి ఒకటి ఉంటుంది, లేదు ఒక సంవత్సరం మాత్రమే నేను దీక్ష స్వీకరిస్తాను అని ఒకటి ఉంటుంది. కనీసం హీన పక్షంలో 3 సంకష్టహర చతుర్థులైనా 7 సంకష్టహర చతుర్థులైనా కానీ ఆచరించాలి. విధి విధానాన్ని బట్టి కనీసం ఆ ఒక్క రోజునైనా కానీ ఆచరించమని శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి ఆ ఒక్క రోజుకైనా ఆచరించవచ్చు, 3 సార్లు అయినా ఆచరించవచ్చు, 7 సార్లు అయినా ఆచరించవచ్చు, సంవత్సరం మొత్తం 12 నెలల పాటు కూడాను ఆచరించవచ్చు. ఇప్పుడు వ్రతం అంటే పురోహితుల సమక్షంలో చేయాల్సి ఉంటుందా? ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఉదయాన్నే సూర్యోదయ కాలంలోనే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని మొట్టమొదటిగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి అర్ఘ్యమిచ్చి సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాలి. ఆ రోజున సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆ రోజున ఈ యొక్క దాంపత్యము పనికిరాదు, నూనె తలంటుకోవడం అనేటువంటిది పనికిరాదు, అలా నూనె పెట్టుకోవడం పనికిరాదు, అలాగే క్షౌరము, గడ్డం గీసుకోవడం లాంటివి పనికిరాదు, మద్య మధుమాంసములు స్వీకరించకూడదు. ఇవన్నీ కూడాను నియమాలు పాటించాలి. మగవారు కూడా ఈ వ్రతాన్ని మగవారు చేయొచ్చు, ఆడవాళ్ళు కూడా చేయవచ్చు, పిల్లలు కూడా చేయొచ్చు. ముఖ్యంగా విద్య కావాలనుకునే వాళ్ళమ్మ, ముఖ్యంగా గణపతి వినాయక చవితి వచ్చిందంటే పిల్లలందరూ పుస్తకాలు పెట్టి అక్కడ గణపతి ఆరాధన చేస్తాం కదా. కాబట్టి పిల్ల, పెద్ద, పాప, చిన్న, ముసలి, ముతక ఎవ్వరూ దీనికి ఎగ్జామ్షన్ కాదమ్మా, అందరూ చేసుకోవచ్చు. ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా 3 పిడికిళ్ళ బియ్యము ముడుపు కట్టడం, అనగా ఎర్రటి గుడ్డలో 3 పిడికిళ్ళ బియ్యం కట్టడము, తర్వాత వక్కలు, ఖర్జూరకాయలు, తోచిన దక్షిణ ఆ విధంగా పెట్టడం, పెట్టి ఆ స్వామి ముందర, వినాయకుడి విగ్రహాన్ని ముందర కానీ, చిత్రపటం ముందర కానీ, లేదా వినాయకుడి దేవాలయంలో కానీ కట్టి ముడుపు కట్టి అక్కడ పెట్టి ఆ రోజున వినాయకుడి స్వామి దేవాలయంలో గరికతో అర్చన చేయించుకోవాలి పొద్దున పూట. ఇప్పుడు అన్ని మీరు చెప్పిన ఐటమ్స్ అన్ని ఎన్నెన్ని సంఖ్యమైన చూసుకోవాలి? 3 పిడికిలు పెడితే చాలా. బియ్యం 3 పిడికిలు అన్నారు, మిగతాయి ఒక్కలు 2, ఖర్జూరాలు 2 పెట్టవచ్చు. ఏదైనా ఒక తాంబూలం పెట్టాలి. అక్కడ పెట్టిన తర్వాత దేవాలయానికి వెళ్ళి గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేయాలి. శ్వేత
అర్కము అంటే తెల్ల జిల్లేడు పూలతో స్వామిని అర్చన చేస్తే చాలా ప్రీతి పొందుతాడట. ఆ రోజంతా వీలైతే ఉపవాసం ఉంటే చాలా ఫలితం. ఎందుకనంటే సంకష్టహర చతుర్థి వ్రతము ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి దానం చేసిన పుణ్యవశము వలన ఇంద్రుడు మధ్యలో ఆగిపోతుంది రథం, ఇంద్రుని విమానం. సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించినటువంటి వాళ్ళ యొక్క పుణ్యఫలాన్ని ఇస్తే ఆ విమానం కదులుతుంది అని అంటే ఎవ్వరూ దొరకరు. కానీ చనిపోయినటువంటి ఒక మృత కళేబరం అంతకు ముందు రోజు తెలియకుండానే ఉపవాసం ఉంటుంది ఆ స్త్రీమూర్తి. ఆ మనిషి చనిపోయిన తర్వాత ఇవ్వలేదు కదా, ధారదత్తం చేయలేరు కదా. కానీ ఆ స్త్రీమూర్తి శరీరముని అంటి వెళ్ళినటువంటి గాలి ఆ విమానాన్ని తాకి ఆ గాలి వల్లనే విమానం కదిలిందట. అంటే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వ్యక్తి యొక్క గాలి సోకినా పుణ్యమైపోతుందని అక్కడ అర్థం. అంటే ఇంకా చేసిన వాళ్ళకి ఇంకెంత పుణ్యం వస్తుందో. గాలి సోకితేనే పక్కది ఉన్నటువంటి పని మొదలవుతుందనంటే ఇక ఆగిపోయిన పనులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే వాళ్ళ పనులన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగం, నేను ఎన్నో ప్రయత్నాలు నేను చూశానమ్మా, నా జీవితంలో ఎంతో మందికి చేయించాను. లక్ష్మీ గణపతి యొక్క మూలమంత్ర ఉపాసన చేసి ఆ ఫలితాన్ని ధారపోస్తే వాళ్ళకందరికీ ఉద్యోగాలు దొరికిన సందర్భాలు ఉన్నాయి. రాని బాకీలు వసూలైన, ధనప్రాప్తి కలిగిన సందర్భాలు ఉన్నాయి. ఆటంకాలైనవన్నీ పనులన్నీ కూడాను శీఘ్రంగా కదిలినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకా జాబు రాదేమో, మనం విదేశాల నుంచి ఇంటికి రావాల్సిందే అని భయపడిన వాళ్ళు కూడా ఉద్యోగం లభించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ వ్రతాన్ని ఆ విధంగా సాయంత్రం వరకు కూడా ఆచరించి ప్రదోషకాల సమయానికి మళ్ళీ గణపతి దేవాలయానికి చేరుకొని అర్చనాది కార్యక్రమాలు జరిపించుకొని నక్షత్ర దర్శనం చేసి ఇంటికి రావచ్చు. భోజనం రాత్రి ఉంటే ఉపవాసం, పాలు పండ్లు ఇతరత్ర పదార్థాలు తీసుకోవచ్చు. ఆ రోజంతా ఉపవాసం ఉండి తెల్లవారి వినాయకుడిని మళ్ళీ అర్చించి భోజనం చేయవచ్చు, లేదు రాత్రి భోజనం చేయవచ్చు. ఈ విధంగా ఉపవాసం గనక ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుతుందాం. అందులో ఏమాత్రం సందేహం లేదు. అత్యంత యోగవంతమైనటువంటి సంకష్టహర చతుర్థి ఈ డిసెంబర్ 18. ఎందుకంటే పుష్యమీ నక్షత్రం రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. దేవతా నక్షత్రాల్లో పుష్యమీ నక్షత్రం కూడా ఒకటి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి ఈ యొక్క 2024 సంవత్సరంలో వచ్చే ఆఖరి ఏకైక శని త్రయోదశి అనురాధ నక్షత్రంతో కూడుకొని వస్తుంది. అద్భుతమైనటువంటి శని త్రయోదశి ఆ రోజున శ్రీశైల క్షేత్రంలో 1700-1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ విధంగా ఉపవాసం ఉండి అర్చన చేసినటువంటి వాళ్ళకి వినాయకుడికి ఇష్టపాత్రులు అవుతారు. కాబట్టి గరికతో అర్చన చేసుకోవాలి. తెల్ల జిల్లేడు పూలు దొరికితే ఆ తెల్ల జిల్లేడు పూలతో అర్చన చేసుకోవాలి. చాలా విశేషం అమ్మా. ఇక కేతుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్వారా ఏమవుతుందో తెలుసమ్మా, ఎవరికైతే అనారోగ్య రీత్యా మెడ నొప్పి, సర్వికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఈ యొక్క గణపతి యొక్క అనుగ్రహం వల్ల ఈ సంకష్టహర చతుర్థి రోజున ఎవరైతే ఆ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళ చేతి ద్వారా తీర్థం పుచ్చుకున్నా చాలమ్మా వాళ్ళకి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అంటే అన్ఐడెంటిఫైడ్ ఇల్నెస్ అని అంటారు. అంటే కేతువు మాయాగ్రహం, కనబడదు. కాబట్టి ఎన్ని డాక్టర్ల చుట్టూ తిరిగినా, ఎన్ని డయాగ్నోసిస్ చేసినా రోగం ఏందో తెలవదు అనుకునేటువంటి వాళ్ళకందరికీ ఆ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా రోగ నిర్ధారణ జరిగి తీరుతుంది. తద్వారా అనారోగ్య సమస్యకి మందు డాక్టర్ సూచించడం, మన అనారోగ్యం నివారణ అవ్వడం, ఇవన్నీ జరిగి తీరుతాయమ్మా. అయితే ఇప్పుడు అసలు ఇప్పటి వరకు సంకష్టహర చతుర్థి పూజా విధానాన్ని ఎప్పుడు ఆచరించని వాళ్ళు కూడా ఆచరించవచ్చు అంటారా? ఈసారి ఎవరైనా ఆచరించవచ్చమ్మా. కాకపోతే స్త్రీమూర్తులకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని ఆచరించకూడదు. ఇప్పుడు సంవత్సరం పాటు కూడా ఆచరిస్తుంటారు కదమ్మా. ఈ యొక్క 18వ తారీఖు రోజున ఎవరికైనా స్త్రీలకి రజస్వల ఋతుక్రమం వచ్చింది అనుకోండి, అయ్యో మనం ఈ నెల ఆచరించకపోయామే, భంగం అయిపోతుందేమో, వ్రత భంగం అయిపోతుందేమో భయపడుతుంటుంటారు. భయపడాల్సిన పని లేదమ్మా. ఆ రోజున 4వ రోజు అయినా చెయ్యకూడదు, 3 రోజులైతే అసలు చేయకూడదు. మళ్ళీ 5వ రోజు మళ్ళీ శుచిర్భూతులే స్నానం ఆచరించి 5వ రోజు చేసుకోవచ్చు. 5వ రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అంతకుముందు చేసినటువంటి వ్రతం ఎలా అయితే చేస్తే ఎంతటి ఫలితం ఉంటుందో వ్రతాన్ని మాత్రం ఆపకూడదు. సంవత్సరం పాటు, సంవత్సరాల తరబడి చేస్తున్న వాళ్ళు 5వ రోజు స్నానమైన 5వ రోజున చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మధ్యలో సంవత్సరం అంటే ఇంకా 12 నెలలు, ఒక నెల కుదరలేదు, ఒక నెల మనం ఎక్కువ చేయొచ్చా? తర్వాత అట్లా ఉండదు, ఖచ్చితంగా మరి అది ఎలా నెరవేరుతుంది అంటారు? ఇంకా
పూర్తిగా సంవత్సరం పాటు ఆచరించే వాళ్ళు చేయాలి కదమ్మా. అందుకనే స్త్రీలు చేసేటట్టయితే ఆటంకం వస్తే ఓకే. అప్పుడు చతుర్థి రోజున ఆటంకం వచ్చింది అనుకోండి, 4 రోజుల వరకు పనికిరారు పూజా విధానానికి. 5వ రోజు స్నానం చేసి ఈ వ్రతాన్ని ఆచరిస్తే అంతకుముందు చేసినటువంటి ఆ తిథితో సంబంధం లేదు, అంతకుముందు చేసిన ఫలితం వస్తుంది. ఒకవేళ మగవాళ్ళు బిజీ స్కెడ్యూల్లో ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళ ఇంట్లో భార్యలు ఆచరించవచ్చు, పిల్లలు ఆచరించవచ్చు, వ్రతాన్ని మాత్రం ఆపకూడదు. ఎవరి చేతనైనా కానీ రక్త సంబంధీకులు దంపతులైనా ఎవరైనా ఒకరు చేస్తే ఆ పుణ్య ఫలితం వస్తుందమ్మా. ఓకే. ఇప్పుడు ఇలా అంటే ఆడవారికి కుదరని పక్షంలో వీళ్ళు వ్రతం చేయడానికి లేదు, ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు, కానీ వీళ్ళు మనసులో అంటే భగవంతుని తలుచుకొని ఆ స్తోత్రాలు అవి చదువుకుంటూ ఉపవాసంలో ఉండొచ్చా? మైల ఉన్న వాళ్ళమ్మ ఉండకూడదు, చదవకూడదు. అసలు ఆ స్తోత్రాలు ఆ సమయంలో చేయకూడదు. బ్రహ్మహత్య పాతక దోషంతో ఉంటారు. ఎందుకంటే ఇంద్రుడికి కలిగినటువంటి బ్రహ్మహత్య పాతక దోషాన్ని భూమి, వృక్షములు, స్త్రీలు వీళ్ళందరూ కూడా సమభాగంగా పంచుకున్నారట, సముద్రము. అందుకనే సముద్ర స్నానం ఎప్పుడు పనికిరాదు. భూమి పంచుకోవడం వల్ల భూమి ఎటువంటి వరాన్ని పొందింది, నువ్వు ఎంత లోతుకు తవ్వు 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అది పూడ్చుకుపోతుంది. వృక్షాలను నువ్వు ఎంతగా కొట్టే వేసే మళ్ళీ చిగురిస్తుంది. స్త్రీలు ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని తీసుకోవడం ద్వారా ఎంతటి పవిత్రులయ్యారంటే ప్రతి నెల పవిత్రమూర్తులే వాళ్ళు. పురుషుడైనా కానీ పాపం చేస్తే అది పాపం అంటుకుంటూ ఉంటుంది. కానీ స్త్రీలు బ్రహ్మహత్య పాతక దోషాన్ని ఇంద్రుని ద్వారా గ్రహించినటువంటి కారణం చేత ఇంద్రుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే ప్రతి నెల వాళ్ళకి యొక్క రుధిరం బయటపడ్డప్పుడు 5వ రోజు నుంచి మళ్ళీ వాళ్ళు పవిత్రులు అవుతారు. ఎంత గొప్ప జన్మమ్మ స్త్రీ జన్మ. పవిత్రత రావాలంటే మామూలుగా మగవాళ్ళ మేము ఎన్ని పూజలు చేస్తే మాకు ఆ పవిత్రత వస్తుంది, ఎంత స్నానం ఆచరిస్తే ఏ విధంగా అనుష్ఠానం చేస్తే పవిత్రత వస్తుంది. స్త్రీలకి ఆ యొక్క రుధిరం బయటపడినటువంటి రోజు నుంచి 4 రోజులు ఆచరించి 5వ రోజునే వాళ్ళు స్నానం ఆచరిస్తేనే వాళ్ళు పవిత్రులు అయిపోతారట. ఇంద్రుడు ఇచ్చిన వరం ఇది. దీన్ని చాలా మంది ఆక్షేపించుకుంటారు. మేము 3 రోజులు మేము దూరంగా ఉండాలా, మమ్మల్ని వెలివేస్తారా, ఇలా ఆక్షేపణ చేసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. రెస్ట్ తీసుకోమని చెప్పారమ్మా. ఇంతకంటే గొప్ప సౌహార్ద్రమైనటువంటి ఈ పద్ధతులు మన ధర్మంలోనే ఉన్నాయి తప్ప ఇతర ధర్మాల్లో లేవు కదా. కాబట్టి సదా ఆచరణీయం ఇటువంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా అని చెప్పొచ్చు. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. సంకష్టహర చతుర్థి వ్రత విధానంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి, ఆ సందేహాలు కూడా చక్కగా నివృత్తి చేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే సంకష్టహర చతుర్థి మనం ఏ పూజ చేసినా కూడా తొలి పూజ వినాయకునికి చేయాలంటారు. మరి అటువంటి వినాయకునికి సంబంధించిన ఒక రోజు ఏదైనా ఉంది అని అంటే మనందరికీ తెలిసింది సంకష్టహర చతుర్థి. ఆ రోజున మనందరం కూడా వినాయకునికి రకరకాల పూజలు చేస్తుంటాము, ఉపవాసం ఉంటూ ఉంటాము, ఇలాంటి రకరకాల ఆచారాలు అయితే మనం పాటిస్తూ ఉంటాం. అసలు నిజంగా ఆ రోజున చేయాల్సిన విధి విధానాలు ఏంటో ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఋగ్వేద అధ్యాపకులు, ప్రవచనకర్త, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సంతోష్ కుమార్ గణపతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మంగళం మహత్వం. అయితే సంకష్టహర చతుర్థి చాలామంది ఇది ఒక వ్రతంలా కొన్ని మాసాల పాటు ఆచరించే వాళ్ళు ఉంటారు, కొంతమంది అప్పటికప్పుడు ఆచరించి దాన్ని వదిలేసే వాళ్ళు ఉంటారు. అసలు ఈ సంకష్టహర చతుర్థి రోజు వినాయకుడిని ఆరాధిస్తూ ఉంటారు. ఆరాధించడం వల్ల కలిగే ఫలితం ఏంటి? నిజంగా ఇది వ్రతంలా ఆచరించాలా, లేదు అంటే మనం ఒక సంకల్పం చెప్పుకొని దాని ప్రకారంగా వెళ్తే బాగుంటుందా? ఆ రోజున ఎటువంటి విధి విధానాలు ఆచరించాల్సి ఉంటుంది? మనం సంకష్టహర గణపతి అంటామండి. గణపతికి 32 రూపాలు మనకు కనిపిస్తాయి. అన్ని పురాణాలను మనం చూసినప్పుడు 32 గణపతులు, కొన్ని చోట్ల షోడశ గణపతులు అంటే 16 గణపతులు కూడా మనం చూస్తూ ఉంటాం. 32 గణపతుల్లో 32వ గణపతి పేరు సంకష్టహర గణపతి. ఆయననే సంకటహర గణపతి అని కూడా మనం అనొచ్చు. పెద్దగా 2 శబ్దాల్లో పెద్దగా తేడా ఉండదు. సంకటహర గణపతి, సంకటము అంటే దుఃఖం, హరము అనంటే దానిని పోగొట్టడం, దుఃఖాన్ని పోగొట్టే గణపతి సంకటహర గణపతి అనేది ఇక్కడ మనకి అర్థం అండి. సంకటహర గణపతి వ్రతము అనంటే ఏమిటి అని అంటే మనకు ఏదైనా దుఃఖం ఉంటే ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం చేసేటటువంటి వ్రతమే ఈ వ్రతం. దుఃఖము అంటే బాధ, ఏదైనా బాధో కష్టమో, ఇంతే మన భాషలో చెప్పాలంటే. ఏదైనా ఒక కష్టం నుండి మనం బయటపడాలంటే సంకష్టహర గణపతి వ్రతాన్ని చేసుకుంటే తప్పక బయటపడతాం. ఇది వ్రతం అంటే ఇందాక నేను అన్నట్టుగా ఆ ఒక్కరోజు మాత్రమే పరిమితం అయి ఉంటుందా, లేదంటే కొన్ని నెలల పాటు రోజుల పాటు అలా ఆచరించాలి? దీనికి కొన్ని నియమాలు చెప్పారండి. సంకష్టహర గణపతి వ్రతం అనేది ఒక చెవితి నాడు మొదలుపెట్టి 21 సంవత్సరాల పాటు చేయడం అనేది ఒక దీక్ష ఉంది.
అది మొదలు పెట్టడం కూడా శ్రావణ మాసంలో కృష్ణపక్ష చవితి నాడు మొదలు పెట్టాలి. 21 సంవత్సరాలు తీసుకునేవాళ్ళు. ఒకవేళ మధ్యలో ఏదైనా చేయలేక ఆటంకం వచ్చింది అని అంటే? ఆటంకం వచ్చినా పర్వాలేదు, అస్సలు చేయలేని పరిస్థితుల్లో ఆ నెల విడిచిపెట్టినా ఇబ్బంది లేదు. కానీ 21 సంవత్సరాలు దాన్ని కొనసాగించేట్టుగా, ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఒక నెల మొదలు పెట్టుకున్నారు, శ్రావణ పక్షంలో వచ్చేటటువంటి శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి నాడు మొదలు పెట్టుకుని వాళ్ళు 21 ఏళ్ళు చెయ్యాలి. మధ్యలో వాళ్లకు ఆశౌచాలు వస్తాయి, ఎవరైనా ఇంట్లో కాలం చేసినప్పుడో ఎవరైనా పుట్టినప్పుడు కుదరదు. కాబట్టి అప్పుడు 2 మార్గాలు ఉన్నాయి. ఆ నెలకి విడిచిపెట్టి తదుపరి నెలలోనే కొంచెం ఎక్కువగా పూజ చేసుకోవడమో, లేదా చెవితి నాటికి వాళ్ళు ఆశౌచంలో అంటే మైలలో ఉన్నారనుకోండి, మైల తీరిన రోజున ఒకసారి పూజ చేసేసుకోవడం, అలా చేయొచ్చు. అంటే అది చవితి రోజు చేసిన పూజ కిందకే వస్తుంది? అదే ఫలం వస్తుందండి, ఏమీ ఇబ్బంది లేదు. ఎందుకు అంటే మీరు చేయడానికి సిద్ధంగా ఉన్న కాలం మీకు సహకరించలేదు కాబట్టి మైల రోజున ఒకవేళ వ్రతం అయితే కనుక మైలలో ఉన్నప్పుడు వ్రతం వస్తే ఆ రోజు వదిలేసి 10 రోజులు అయిపోయిన తర్వాత, శుద్ధి అయిపోయిన తర్వాత తదుపరి రోజే చేసుకోవచ్చు. ఆ విధంగా 21 సంవత్సరాలు కూడా పూర్తి చేయడం చాలా మంచిది. ప్రస్తుతానికి ఇప్పుడు సరేనండి, మీరు చెప్పేవన్నీ చాలా అసందర్భంగా ఉన్నాయి. 21 సంవత్సరాలు 12 చతుర్థులు ఎవరు చేస్తారు, ఇదేమీ అయ్యే పని కాదు, మీరు సులువుగా చెప్పండి అని అంటే, ఇంకో మాట చెప్పారు, చేస్తే జీవితాంతం చేయమన్నారు. మొత్తం జీవించి ఉన్నంత వరకు చేయవచ్చు, లేదు అంత అవకాశం లేదు, కనీసం 21 సంవత్సరాలు చేయమన్నారు. అది అవకాశం లేదు, 1 సంవత్సరంలో 12 చెవితులు చేయమన్నారు. ఇదేదో బాగుంది. అది కూడా అవకాశం లేదనుకోండి, ఎప్పుడు అవకాశం ఉంటే ఆ చెవితి మాత్రం చేసుకుంటూ ఉండొచ్చు. ఇది సంకష్టహర గణపతి వ్రతం యొక్క ఇదండి. ఇది అసలు చాలా సులువైనటువంటి పూజ అండి, చాలా సులువైనటువంటి వ్రతం. ఎలా అండి, ఎలా చేయాలి? ఏదైనా ఒక పూజ అనేసరికి మనకి ఏదో సంబారాలు, వస్తువులు, అవి ఇవి ఏర్పాట్లు కంగారు పడతారు, ఏమీ లేదు. ముఖ్యంగా ప్రదోష కాలానికి చెవితి ఉన్న రోజు తీసుకోవాలి మొట్టమొదట. అంతేనండి, ప్రదోషము అని అంటే సూర్యాస్తమయ కాలం నుండి 48 నిమిషాల కాలానికి ప్రదోషము అని పేరు. ఉదాహరణకు 6 గంటలకి సన్సెట్ అనుకోండి, సూర్యాస్తమయం అనుకోండి, 6:48 వరకు మీకు ప్రదోషకాలం ఉంటుంది. కావున ప్రదోషకాలంలో చేయవలసినటువంటి పూజ కాబట్టి ప్రదోషకాలానికి చెవితి ఉండేట్టు చూసుకోవాలి. ఏదైనా ఒక మాసంలో కృష్ణపక్షంలో ప్రదోషకాలంలో చెవితి ఎప్పుడుంటే అది సంకష్టహర చతుర్థి అని పిలువబడుతుంది. అందుకే మీకు తదియ రోజే వచ్చేస్తుంది. ఎందుకనంటే తదియ మధ్యాహ్నం వరకు ఉంటుంది, సాయంకాలానికేమో చెవితి ఉంటుంది. సాయంత్రం 4 వరకు తదియ ఉండి ప్రదోషకాలానికి చెవితి ఉన్నప్పుడు మీకు ఆ రోజునే సంకష్టహర చతుర్థి వచ్చేస్తుంది. చాలామంది ఈ రోజు చేసేస్తున్నారు, కానీ ఈ రోజు ప్రదోషకాలానికి చెవితి లేదు. మీరు కావలిస్తే చూడండి, ఈ రోజు రాత్రి అంతేనండి, ఈ రోజు సోమవారం నాడు నవంబర్ 18వ తేదీ మీకు సాయంకాలము ప్రదోషకాలంలో మీకు చెవితి లేదు. 19వ తేదీ మంగళవారం సాయంత్రం ప్రదోషకాలానికే మీకు చెవితి ఉంది. కావున ఈరోజు చేయకూడదు. మీకు ప్రదోషకాలంలో చెవితి లేకపోతే ఎలా చేస్తారు? రేపు ఉంది అనగా 19వ తేదీ మంగళవారం నాడు సాయంకాలం ప్రదోషకాలంలో చెవితి ఉంది. కావున రేపే సంకష్టహర చతుర్థి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మేమేం చేయాలని, ఇంతకాలం మేమేం చేయలేదు, ఇప్పటికిప్పుడు మేము చేద్దాం అనుకుంటున్నాము. 21 ఏళ్ళో సంవత్సరమో మీరు సంకల్పించలేకపోవచ్చు, ఈ ఒక్క చెవితి చేయండి. ఈ ఒక్క చెవితి మీకు ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఏవో కష్టాలు ఉంటాయి. పిల్ల పెళ్లి కాలేదనో, ఉద్యోగం రాలేదనో, జీతం రాలేదనో, ఆరోగ్యం బాలేదనో, రకరకాలుగా ఉంటాయి. ఇల్లు కొంటున్నాము, అప్పులు ఇచ్చాము, అప్పులు తీసుకున్నాము, అప్పులు తీరట్లేదు, అప్పులు రావట్లేదు, ఇవన్నీ ఉంటాయి. ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకుని ఈ సమస్య పోవడం కోసం నేను సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకుంటున్నాను అని మనస్సులో ముందుగా అనుకోవాలి. ముందు రోజు అనుకోవచ్చు. అనుకున్న తర్వాత సంకష్టహర చతుర్థి రానే వచ్చింది. ఉదయాన్నే లేవాలి, సూర్యోదయానికి ముందే లేచి బావి స్నానమో, చెరువు స్నానమో, పుష్కరిణి స్నానమో, నదీ స్నానమో, సముద్ర స్నానమో, ఇవేమీ లేకపోతే ఇంటి వద్ద మామూలు నీటి స్నానమో చేసి ఆ స్నానం అయిన తర్వాత ఒక్కసారి దేవుని వద్దకు వచ్చి బొట్టు అది పెట్టుకున్న తర్వాత గణపతికి దండం పెట్టుకుని ఈ రోజున ఫలానా కష్టం పోవడం కోసం నేను సంకష్టహర గణపతి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాను. ఓ గణేష, నా యొక్క వ్రతం నిర్విఘ్నంగా పూర్తయ్యేట్టు చూడు అని ఆయనకే చెప్పుకుని
వ్రతం రోజున స్నానం చేసినప్పుడు ఒక ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ ఉందండి. ఏంటండి ఏంటి అని అంటే మామూలుగా స్నానం చేసేయడం కాకుండా మనం సబ్బు రాసుకుంటాం చూసారా, సబ్బుకు బదులుగా నువ్వులతో స్నానం చేయమన్నారు. నువ్వులే? అవునండి, అంటే తెల్ల నువ్వులు ఉంటాయన్నమాట అండి. తెల్ల నువ్వులు పొట్టు తీసుకుని బయట దొరుకుతూనే ఉన్నాయి. అవి తెచ్చేసుకుని అవి మనం ఒక బౌల్లో పెట్టుకుని ఆ తెల్ల నువ్వులతో ఒళ్ళంతా కూడా రాసుకుని, అంటే ఒళ్ళంతా కూడా రుద్దుకుంటూ స్నానం చేయాలి. ఎందుకండి ఇలా? దీనివల్ల మనకు ఉన్నటువంటి అనేక దోషాలు కష్టాలు హరింపబడతాయి. కొంచెం నువ్వులు అనేటటువంటివి శాస్త్రీయంగా కూడా చాలా గొప్పవి. దాని వెనుక కూడా అనేక రహస్యాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా ఏమిటి అని అంటే శారీరక దోషాలు పోతాయి, మనలో ఉన్నటువంటి దరిద్రం పోతుంది, దుఃఖం పోవడానికి ఒక మెట్టు మనం ఎక్కిన వారం అవుతాం. తిల స్నానం అంటారండి దీన్ని? అంటే తిల స్నానం అనొచ్చు, తప్పులేదు. ఎందుకు అనంటే తిలైహి స్నాత్వాన్ అక్కడ ఉంది, తిల స్నానం అని చెప్పవచ్చు. కాకపోతే తెల్ల నువ్వులు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుకుని చక్కగా మామూలు స్నానంలో మనం సబ్బుకు బదులు ఇది వాడాలంతే ఆ రోజున. దాంతో మీకు వ్రతం మొదలవుతుంది. దేవుడి దగ్గరికి రావడం, ఇందాక చెప్పినట్లుగా సంకల్పం చేసుకోవడం. ఆ సంకల్పం మంత్రోక్తంగా అయినా కావచ్చు, లేకపోతే ఈ విధంగా నోట మాటతో అయినా సరే ఈ రోజు నేను చేసుకుంటున్నాను అని చెప్పవచ్చు. చెప్పిన తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండాలి, సాయంత్రం వరకు ఉండి సాయంత్రం లోపలే పూజకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. పువ్వులు అవన్నీ కూడాను. ముఖ్యంగా గణపతికి ఇష్టమైనటువంటివి ఎర్రని పువ్వులు, అవి సంపాదించుకోవచ్చు. ఏవైనా సరే, అంటే మన కల్పంలో చెప్పినవి సహజంగా కరవీరం అంటాము, ఎర్రగన్నేరు పువ్వులు, ఇవి గణపతికి బాగా ఇష్టం. గరిక, దూర్వాయుగ్మములు అంటారు, అవి. తెల్ల జిల్లేడు పువ్వులు, ఈ మూడు ముఖ్యంగా మనం గణపతికి పూజ చేస్తాం. ఇవి మూడిట్లో ఏదో ఒకటి సంపాదించుకోవచ్చు, అవకాశం ఉంటే మూడు సంపాదించుకోవచ్చు. గన్నేరు పువ్వులు తెచ్చుకున్నప్పుడు మాత్రం గులాబీ రంగువి ఉండకుండా చూసుకోండి. కొంచెం చాలామంది ఇబ్బంది పడుతున్నారంటే గన్నేరు అనేసరికి తెలియక అవి పింక్ కలర్లో ఉన్నవి ఇచ్చినా కూడా తీసుకెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఎర్రగా ఉన్నటువంటి గన్నేరే మనకి అసలైన వాటి కింద మనకి లెక్క. ఈ పింక్ ఇవి కొంచెం హైబ్రిడ్ అని నా అభిప్రాయం. అందువల్ల వాటిని పక్కన పెట్టి ఏవి దొరకకపోతే సరే, కానీ ఇవి దొరికినప్పుడు ఎర్రటి గన్నేరు తెచ్చుకోండి. ఎర్రటి గన్నేరు పువ్వులు, గరిక, అదేవిధంగా తెల్ల జిల్లేడు పువ్వులు, ఈ మూడు ఏర్పాట్లు చేసుకుని సాయంత్రం లోపల అన్నీ సర్దుకుని సాయంకాల పూజకు నైవేద్యానికి ముఖ్యంగా మోదకాలు చేసుకోవాలి. మోదకాలు అంటే ఏమిటి అని అంటే కనుక మన తెలుగు రాష్ట్రాల్లో బాగా చేస్తూ ఉంటారండి. కజ్జికాయలు అని అంటారు. కజ్జికాయలు అని అంటే ఒక బియ్యపు పిండితో చేసినటువంటి ఒక పేస్ట్ లాంటిది ఉంటుంది. దాని లోపల ఒక రకమైనటువంటి పిండిని పెట్టి దీనిని ఆవిరి పడతారు. ఇదైనా కావచ్చు, అదే విధానంలో నెయ్యిలో వేయించడం కూడా ఉంది. కావున ఈ రెండిట్లో ఏదో అవకాశం ఉంటే అది. నెయ్యిలో వేయించడం, కొంతమంది నూనెలో వేయించేస్తున్నారు, నెయ్యిలో వేయించాలి లేదా ఆవిరి పట్టాలి. ఆ యొక్క బియ్యపిండి మిశ్రమం ఏదైతే ఉందో దాని లోపల నువ్వుల స్టఫ్ ఉండాలి, అది ఇంపార్టెంట్ అండి. నువ్వుల స్టఫ్ పెట్టి ఆ యొక్క మోదకాలు తయారు చేసుకోవాలి. కనీసంలో కనీసం 10 తయారు చేసుకోవాలి. 5 స్వామికి నైవేద్యం చేసుకోవడానికి, 5 వాయనం ఇవ్వడానికి. వాయనం ఎవరికి ఇవ్వాలి అని అంటే మన ఇంట్లో పూజ చేయించినటువంటి పంతులు గారికే ఇవ్వాలి, అంతేనండి. 5 అంటే 10 కూడా మీరు గణపతికి నైవేద్యం చేయాలి, 5 ఆయనకి వాయనం ఇచ్చేసేయాలి. 5 ఎలాగో మీరు గణపతికి నైవేద్యం చేసి ఉంటారు కాబట్టి వ్రతం చేసుకున్న వాళ్ళు తినాలి. ఆ పూట ఇవి తిని ఉండిపోవాలి. ఇంకా రాత్రి వేరే భోజనం ఏది కూడా చేయకూడదు. ఖచ్చితంగా ఇది పురోహితుల సమక్షంలోనే చేయాలండి, ఎవరికి వాళ్ళు చేసుకుంటే మనకు అవకాశం ఉంటే చేస్తారు. ఇప్పుడు చాలామంది శక్తి ఉన్నవారు మేము పండితులతోనే చేయించుకుంటామండి అనుకున్న వాళ్ళు చేయించుకోవచ్చు. లేని వాళ్ళు చక్కగా సంకష్టహర గణపతి వ్రతం అనేది అందరికీ అందుబాటులోనే ఉంటూనే ఉన్నాయి, పీడిఎఫ్లు అవిని పెట్టుకుని చేసుకోవచ్చు, చేసుకోకూడదని లేదు. కానీ పురోహితుడి సమక్షంలో అయితే కనుక కొంచెం వైదికంగా శాస్త్రీయంగా జరుగుతుంది, మంత్రం ఉంటుంది. మనం కూడా ఆయనకి మరి ఉపాయనం అంటే వాయనం దానం ఇస్తాం కదా, ఆ దానం వల్ల కొంత ఫలం వస్తుంది. ఈ మోదకాలతో పాటు వాళ్ళకి ఇంకేం ఇవ్వాల్సి ఉంటుంది? మనం తాంబూలంలో మన శక్తిని బట్టి సంభావన ఇచ్చుకుంటే బట్టలు, ఇంకా వాళ్ళ ఇష్టం ఏదైనా శక్తిని బట్టే, అంతకు మించి ఇంకేం లేదు. కాకపోతే అండి నేటి రోజుల్లో
స్వామి మీరు ఎలా అంటారు, మేము ఎవరినైనా పండితుల్ని పిలుద్దాం అంటే వేలకు వేలు అడుగుతారు, కానీ వచ్చినా కూడా చేయరు, డిమాండ్ చేస్తారు అది ఇది అని అంటే, మీ శక్తిని బట్టి ఇస్తామని చెప్పండి, ఆ శక్తికి వచ్చే వాళ్ళతో చేయించుకోండి, లేదు అని అంటే మీరే చేసుకోండి. చేసుకోవడం ముఖ్యం. మీ ప్రయత్నం మీరు చేశారు, మీకు సాధ్యం కాలేదు, మీరు చేస్తే దేవుడు తీసుకోవడం ఏం లేదు, బ్రహ్మాండంగా స్వీకరిస్తాడు. అందులో చెప్పిన విధంగా మీరైనా సరే పూజ చేసుకోండి. ఈ పూజ కూడా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ప్రదోష కాలంలో చేసుకోవాలి. ప్రదోష కాలంలో కనీసం సంకల్పమైన ప్రారంభించేట్టుగా చేసుకుంటే మంచిది. మొత్తం పూజ అది పూర్తి చేసుకుని చంద్రోదయం అయిన తర్వాత, చంద్రోదయ సమయం ఉంటుంది, అయిన తర్వాత వ్రతంలో భాగంగానే చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేటటువంటి ఒక విధానం ఉంటుంది పూజ అనంతరమా? అందులోనండి. అంటే పూజ చేసిన తర్వాత అందులో నామాలు అవి ఉంటాయి. ఆ నామాలు అవి చెప్పుకుని మీరు చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడంతో మీకు పూజ పూర్తవుతుంది. వాయనము అర్ఘ్యము మీరు ప్రసాదాన్ని తీసుకోవడంతో వ్రతం పూర్తవుతుంది. ఏదో ఒక చెవితి నాడు మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 21 సంవత్సరాలు దీక్ష తీసుకుంటాను అని అంటే కనుక మీరు శ్రావణ కృష్ణ చెవితిలోనే మీరు అది ప్రారంభించాలి. అలా అయితేనే 21 అంతే. సంవత్సరాలు అంటేనే అవునండి. అప్పుడు, లేదంటే అంతే. ఇప్పుడు ఏం చేయొచ్చు? ఎప్పుడైతే మీరు ఆ చెవితికి మీరు చేసుకుంటున్నట్టు లెక్క. ఒకసారి ఇప్పుడు నేను 21 సంవత్సరాలు చేస్తా అని ఏదో మీరు చెప్పగానే ఓ మంచి జరిగిపోతుందని చెప్పి సంకల్పం చెప్పుకున్నాను. ఒక 5-10 సంవత్సరాలు చేసిన తర్వాత ఇంకా నేను చేయలేను, నాకు కుదరట్లేదు అనిపించింది, మధ్యలో స్టాప్ చేయొచ్చు అంటారా? మధ్యలో ఆపే పక్షంలో అలా ఆపడం అనేది భావ్యం కాదు. ఎందుకు అని అంటే భగవంతుడి వద్ద మనం మొక్కుకునే మొక్కది, మొక్కును మనం ఎప్పుడూ కూడా తప్పకూడదు. అంటే అక్కడ ఉద్దేశం ఏమిటంటే మనం ఆయనకి వాగ్దానం చేసాం, ఆ వాగ్దానాన్ని మనం నిలబెట్టుకోవాలి. అసలు చెయ్యలేనటువంటి శారీరక స్థితి వచ్చేస్తే ఆవిడ ఏం చేయలేడు, ఇంక పూర్తి మంచం మీద ఉన్నాడు, ఆయన దిగలేడు, సో ఆయన వల్ల కాదు. ఇంకా అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే కనుక ఆయన నామాలు చదువుకోవచ్చు. ఇంకో మార్గం ఉంది, ఎవరితోనైనా ఆయన పేరుతో చేయించవచ్చు, ఇది ఒక మార్గం. అందుకే పురోహితులతో చేయించుకోవడం కూడా ఉంది. ఆలయాల్లో మన పేరు మీద చేయించడం అనేది అలా వచ్చింది. అస్సలు చేయలేను, ఇంకా నా వల్ల కాదు అన్నప్పుడు నా తరపున కాస్త ఈ పూట చేసి పెట్టండి అయ్యా, ఇంత వ్రతము కూడా అతను చేయాలి మీ తరపున. పురోహితుడనే కాదు, కొడుకు చేయవచ్చు. అంటే మగవారు కూడా చేయొచ్చా అండి ఈ వ్రతం? చేయవచ్చండి. అంటే నేను ముఖ్యంగా వాళ్ళని ఉద్దేశించి చెబుతూ ఉన్నాను. ఆడవాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు. చేసుకోలేని వాళ్ళంటే మీరు చెప్పిన విధంగా సగంలో ఆపేయాల్సిన పరిస్థితి వస్తే ఆపకుండా మన తరపున ఇంకొకరు చేసేట్టుగా పెట్టాలి. ఉదాహరణకి మీకు ఏదో పని వచ్చింది అనుకోండి, ఆ రోజు